ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన నెలంతా కూడా ఆయన కాపాడి కాసి ఆయన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం మరి 4వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ స్థానమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించినటువంటి మరి 3 నెలలు కూడా 3 మాసాలు కూడా ప్రభు తన కృపావాత్సల్యం భద్రపరుచుకొని మరి అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉండి మరి ఈ 4వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ సంతోషం ఉంటుంది కాబట్టి ఆయన కుడి చేతిలో మరి సుఖముతో ఉంటాం. అంటే ఆయన రెక్కల చోట్ల మనం ఉంటున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థ అంతా కూడా మరి సుఖంతో ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడా దేవాది దేవుడు మనందరికీ కూడా మరి ఆశీర్వాదాలు, దీవెనలు కలుగజేయును గాక. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేశ్వరునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభా. మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించి ప్రభా, ఈ నెలంతా కూడా ప్రభా చేసుకున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, దేవ పనిపాట్లు కానివ్వండి, సేవా పరిచయాలు కానివ్వండి ప్రభా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. అన్ని రంగాల్లో కూడా ప్రభు మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి బిడ్డలు ప్రభా యేసునికి స్తోత్రాలు తండ్రి. ప్రభా, బిడ్డలు మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తాం తండ్రి. నేను ఇదిగో తండ్రి యేసే మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవ యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి తండ్రి. ఆయన ఇదిగో తండ్రి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. విదేశాలటువంటి బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవ ఇదిగో పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకుని చక్కగా పరీక్షలు కృప దయచిందండి. ఆయన ఇదిగో పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతను మీరు ఆశ్రయించమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు తండ్రి. హాస్పిటల్ రోగం స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రభా, రక్షణ దయచేయండి. దేవా తండ్రి నాయన మరి గృహాల గృహం దయచేయండి తండ్రి. వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భం తెచ్చండి. గర్భిణీ చూసుకోండి, ఈరోజు తెచ్చండి. ప్రతి సేవకురాన్ని కూడా బిడ్డలను, కుటుంబాల సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.